నమస్తే అండి. ఇవాళ నేను 'కల్కి 2898 ఏడీ' సినిమా చూశాను. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ఒకటే ఆలోచన, ఒకటే టెన్షన్ అండి. సో, మొత్తానికి ఫైనల్‌గా ఇవాళ మూవీ అనేది రిలీజ్ చేశారు. మూవీ రిలీజ్ చేసినా గూడా మళ్ళీ తర్వాత ఆ మూవీ ఎలా ఉంటుందని గూడా మళ్ళీ ఇంకొక టెన్షను. మొత్తానికి ఫైనల్‌గా ఇవాళ మార్నింగ్ 4:30కి వెళ్లి మూవీ చూడడం చేశాను. సో, రివ్యూలోకి వెళ్ళే ముందు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ బై నాగశ్విన్ అండి. ఆయనకొక బిగ్ హ్యాట్స్ ఆఫ్ అండి. మూవీ బాగుంది. ఆయన థింకింగ్ కానీ, వే ఆఫ్ మేకింగ్ కానీ అన్నీ ఎక్సలెంట్‌గా చూపించారు. అది మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. నాగ్ అశ్విన్ గారికి ఒక మంచి టేస్ట్ ఉందండి. ఆయన మూవీస్‌లో డైరెక్టర్స్‌ని చాలా బాగా యూజ్ చేసుకుంటారు. మిగతా యాక్టర్స్‌తోని కలుపుకొని. మీరు లాస్ట్ మూవీ కూడా చూడొచ్చు. ఫస్ట్ హాఫ్‌లో వీఎఫ్ఎక్స్, సీజీఐ కొద్దిగా మైనస్ అనిపించింది. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా కొద్దిగా మైనస్ అనిపించింది. స్టోరీ, స్క్రీన్ ప్లే బాగుంది. ఈ మూవీ లెంత్ కొద్దిగా తగ్గించుంటే బాగుండేదని నా ఫీలింగ్. హాలీవుడ్‌ని మనం ఓవర్‌టేక్ చేయాలంటే లెంత్ తగ్గించాలి, తప్పదు. ఈ మూవీ పార్ట్ 2 ఉంటదని కన్ఫర్మ్ చేశారు మూవీ ఎండింగ్‌లో. సో, పార్ట్ 3 కూడా ఉంటదని నా ఫీలింగ్. అండ్ తర్వాత పార్ట్ 2లో ఎక్కువ లెంత్ పెట్టమాకండి. ఇది నా చిన్న రిక్వెస్ట్. మీరు ఎక్కడ ఉన్నా సరే, మీరు ఎంత అర్జెంట్ వర్క్‌లో ఉన్నా సరే ఈ మూవీ మిస్ అవ్వద్దు. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి చెప్పండి, మీ ఫ్రెండ్స్‌కి చెప్పండి, మీ ఆఫీస్ కొలీగ్స్‌కి చెప్పండి. మూవీ మిస్ అవ్వద్దు. వాచ్ ది మూవీ ఓన్లీ ఇన్ థియేటర్స్. ఈ మూవీలో సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ బాగా చేశారు. డైరెక్టర్ గారు ఆయన అనుకున్న స్టోరీ, విజువల్స్ అన్నిటికీ ఫుల్ జస్టిస్ ఇచ్చారండి. నిజానికి ఈ టైప్ ఆఫ్ స్టోరీస్, ఈ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ స్క్రీన్ మీద చూపించడం ఈజ్ నాట్ దట్ ఈజీ అండి. సో, నాగ్ అశ్విన్ గారు ప్రూవ్ చేశారు. హ్యాట్స్ ఆఫ్ అండి. కొత్తగా ఇండస్ట్రీలో వచ్చిన డైరెక్టర్స్‌కి వాళ్ళకి కూడా మీరు చాలా ధైర్యం ఇచ్చారు. జనరల్‌గా ఈ టైప్ ఆఫ్ స్టోరీస్, ఈ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి డైరెక్టర్స్ ముందుకు రారు. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా బడ్జెట్ పెట్టడానికి ముందుకు రారు. సో, ఈ మూవీ వైజయంతి మూవీస్ ప్రొడ్యూస్ చేశారండి. సో, వాళ్ళకి కూడా ఒక బిగ్ హ్యాట్స్ ఆఫ్ అండి. ఈ డైరెక్టర్ ఒక మంచి మూవీ చేయడానికి 7-8 ఇయర్స్ టైం తీసుకుంటే మళ్ళీ మనం హాలీవుడ్‌ని ఎప్పుడండి ఓవర్‌టేక్ చేసేది? సో, నేను అప్‌కమింగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్‌ని సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. అండ్ ఈ మూవీ ఇంకా 2 టైమ్స్ తప్పకుండా చూస్తానండి. బీజీఎం బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది. యాక్చువల్లీ ఈ మూవీ రన్ టైమ్ చూసి చాలా ఎక్స్‌పెక్ట్ చేశాను. కొద్దిగైనా టైమ్ ట్రావెలర్ టైప్‌లో ఏమైనా సీన్స్ ఉంటాయి అని అనుకున్నాను. అండ్ ఈ మూవీకి స్టార్ రేటింగ్ ఇవ్వడం కొంచెం కష్టంగా ఉంది. బట్ తప్పదు, ఇవ్వాలి. సో, నేను ఈ మూవీకి 5 స్టార్‌లో 3.7 స్టార్స్ ఇస్తున్నానండి. ఇందాక చెప్పాను కదా! ఫస్ట్ హాఫ్‌లో లాగ్ అనిపించింది. వీఎఫ్ఎక్స్, సీజీఐ, యాక్షన్ సీక్వెన్స్ ఇవన్నీ కూడా నాకు మైనస్ అనిపించింది. సెకండ్ హాఫ్‌లో నాకు మైనస్ పాయింట్స్ ఎక్కడ కనిపించలేదండి. ఓన్లీ యాక్షన్ సీక్వెన్స్‌లోనే అక్కడ లైట్‌గా కనిపించింది. అండ్ ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ, స్టార్ రేటింగ్ ఎవరైనా హర్ట్ చేస్తే ఐయామ్ వెరీ సారీ. అండ్ ఎవరైతే వీడియో కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.